పక్షం ఉంటుంది, ప్రతిపక్షం ఉంటుంది. కానీ దిస్ ఇండికేట్స్ ఆర్ఎంహెచ్పి టీము ఎంత స్ట్రాంగ్ ఇప్పుడు అందరికి అర్థం. మన సేఫ్టీ రిప్రజెంటేటివ్, సేఫ్టీ ఇన్ఛార్జ్ మూర్తి గారు 2 years కంప్లీట్ అయింది. 2 yearsలో కూడా ఈవెన్ ఉద్దు టైంలో కూడా ఉద్దు అంటే 2014 సంగతి, అప్పటి నుంచి ఆయన అన్ని చూస్తున్నాడు. కానీ యాజ్ ఏ సేఫ్టీ ఆఫీసర్గా నామినేట్ అయిన 2 years అవుతుంది. కరోనా టైంలో ఆయన అన్ని ప్రికాషన్స్, ఆయన ఈ సోపులు రప్పించడం కానీ, శానిటైజర్ రప్పించడం కానీ, తర్వాత వాళ్ళతో కోఆర్డినేట్ చేయడం కానీ, చాలా ముందు మనుషుల యొక్క సేఫ్టీ, తర్వాత ఎక్విప్మెంట్ సేఫ్టీకి చాలా ప్రాధాన్యత ఇచ్చి ఆయన ఏం చేశారంటే అందరిని కలుపుకొని, అందరంటే ఇది ఒక పర్టికులర్ యూనియన్ కాదు, దానిలో అందరూ ఉంటారు. మీరు అన్నట్టు మనకి ఐఎఫ్సి, టిఏసి, ఎందుకంటే అందరూ కలిసి ఉంటేనే అది ఒక ఇది. అంతేగాని మనకి మన ప్లాంటే, మన డిపార్ట్మెంటే సర్వస్వం. ఎందుకంటే ఇంతకన్నా గొప్ప ఇక నాకేం లేదు, మనకేం లేదు. మనకి ఇదే బ్రెడ్ బటర్. మనం ఏం చేసినా కానీ ఇక్కడ దీన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఏముంది డిపార్ట్మెంట్ కాదు, మనల్ని పెంచి పోషిస్తున్న మన ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నటువంటి కారణం. ఇప్పుడు నాకేం అంత తెలియదు, ఒక ఆయన కూతురు పెళ్లి రోజు ₹1 కోటి బంగారం అక్కడ ఇచ్చేసారు, చూపించారు. అక్కడ బాబు ఏంటి ఇలా ఇచ్చేసారు, బంగారం తీసుకెళ్ళి అన్నట్టుగా ఉంది అక్కడ. అదంతా ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఇందుకు ఉండొచ్చు, కానీ ప్లాంట్ అలా నిలబెట్టింది కదా, ప్లాంట్ వల్లే కదా. ప్లాంటే మనకు సర్వస్వం. ఆ ప్లాంట్ క్షేమంగా ఉందనుకో, ఇప్పుడు సర్వేలెన్స్ అబ్జర్వేషన్ చేస్తున్నారు, ఒక టీం వెళ్తుంది డైలీ నైట్, మీకు తెలుసలేదు. ఆ పాయింట్స్ కూడా చాలా వ్యాలిడ్ పాయింట్స్ వాళ్ళు ఇస్తున్నారు. ఆ పాయింట్స్ అందరూ మంచి మంచి పాయింట్స్ వస్తున్నాయి. దానివల్ల అంత క్రితం ఫస్ట్ 15 days లైటింగ్, లాస్ట్ 10 days నుంచి చూస్తుంటే లైటింగ్ పోయింది. ఇప్పుడు ఇంకొక శాప్ట్ వచ్చింది, స్పిల్లేజ్ వచ్చింది. మధ్యలో మెటాలిక్ స్క్రాప్ వచ్చింది, అది పోయింది. లైటింగ్ పోయింది, స్క్రాప్ పోయింది, మెటాలిక్, ఇప్పుడు స్పిల్లేజ్ వచ్చింది. అంటే 1 by 1 వాటర్ స్టాగ్నేషన్. ఇలాగా వాళ్ళు అబ్జర్వేషన్ చేసి మంచి పాయింట్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆల్ దీస్ పాయింట్స్ ఏంటంటే సేఫ్టీ ఆఫ్ ది ప్లాంట్. మూర్తి గారు ఎలాగైతే పీపుల్ ఎంప్లాయీస్ యొక్క సేఫ్టీ, అట్ ది సేమ్ టైము ప్లాంట్ సేఫ్టీ కూడా. మెన్ అండ్ మెషిన్ అని మనం ప్రతిజ్ఞ చేస్తాం కదా, ఆ ప్రతిజ్ఞలో భాగంగానే ఇది అన్నిటికీ అతీతంగా, దీనికి అది ఇదని ఏం లేదు, అన్నిటికీ అతీతంగా అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉండాలి. అర్థమైందా? అందరూ బాగుండాలి, అందరిలో మనం కూడా ఉండాలి. ఆ కాన్సెప్ట్తో మూర్తి గారు 2 yearsలో ఆయన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సేఫ్టీ పరంగా ఉన్నాయన్నీ ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా 20-30 ఎప్పుడు రొటేషన్ అవుతూ ఉండేవి. ఈరోజు 1 or 2 పాయింట్స్ తీసుకొచ్చారంటే నిజంగా మూర్తి గారిని అభినందించాలి. మూర్తి గారు చేసిన ఈ ఎఫర్ట్స్, సైలెంట్గా ఎఫర్ట్స్ పెట్టి అందరినీ కలుపుకొని చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని నాకు వచ్చి చెప్పారు. మూర్తి గారు, సేఫ్టీ మీ ఇష్టం, సిఐటిని పిలుస్తారా, ఏఐటిని పిలుస్తారా, ఐఐటీస్ని పిలుస్తారా, వైఎస్ఆర్టీసీని పిలుచుకుంటారా, మీరు ఎవరిని పిలుచుకుంటారో నాకు తెలియదు. మీరు ఎవరిని పిలిచినా కానీ నాకు ఓకే. సేఫ్టీ విషయంలో నా సలహా ఏం లేదు, మీరే దానికి ముందుండి మీరు చేసుకోండి. మీకు ఏం చేసినా కానీ మీ వెనకమాల మేము అందరం ఉంటామని చెప్పడం జరిగింది. ఆయన ఇలాగా నేను ఇలాగ నిర్ణయం తీసుకున్నాను అన్నారు. ఓకే, మంచిది, గుడ్, ప్రొసీడ్ అని చెప్పడం జరిగింది. ఏం చెప్పినా మంచి కల్చర్ ఒకటి. ఈ సేఫ్టీ మీటింగ్ అవనండి, లేకపోతే రేపు కోఆర్డినేషన్ మీటింగ్ అవనండి, ఇందులో కూడా మమ్మల్ని కూడా పిలిచి సో ఏం జరుగుతుంది అన్నది ఈ గదిలోనే జరుగుతుంటుంది. సో పేపర్ రూపంలో ఎప్పుడో నోటీస్ బోర్డులోకి వస్తుంది, 2 days 3 days పోయిన తర్వాత అదేదో చూస్తాం. అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ స్టాఫ్ వాళ్ళు ఏం అడిగారు, తర్వాత మీటింగ్లో ఇందాకే మూర్తి గారికి చెప్పాను,
చూసినన్ని చూసి నాకు అసెంబ్లీ గుర్తుకొస్తుందండి. ఒకటి అండర్ ప్రాసెస్, ఒకటి కంప్లీటెడ్, ఏ ప్రశ్నకి సమాధానం లేదు, బి ప్రశ్నకి ఏమో మాది కాదు, తర్వాత మినిస్ట్రీ అని చెప్తున్నారు. సేమ్ ఇదే కూడా అలాగే ఒకసారి ఇందులో కాపీ. చాలా సంతోషం. ఇందులో మమ్మల్ని కూడా యూనియన్గా ఐఎన్టీసీ మమ్మల్ని పిలిచి కొత్త కల్చర్ లాస్ట్ దాంట్లోనో లేకపోతే ఇంకా ఉన్నదనో ఆ ఉన్న మీటింగ్లో మమ్మల్ని కూడా పిలిచి ఇలాగ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నారు, దానికి రెస్పాన్స్ అయ్యి ఆఫీసర్లు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అన్నది తెలుసుకోవడం కూడా మాకు సంతోషకర విషయం సార్. ఇదే కల్చర్ తర్వాత కూడా మెయింటైన్ చేయాలని ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళని ఒకసారి రిక్వెస్ట్ రూపంలో అడుగుతారు సార్. ఇది జే గారు చోడి గారికి అలాగే అందరికీ ముందుగా నమస్కారాలు. ఈ సేఫ్టీ మీటింగ్లో మమ్మల్ని కూడా పిలిచినందుకు మరోసారి థ్యాంక్స్ చెప్తున్నాం. ఇప్పటివరకు అంటే అది ఎవరు చేయడండి, ఇంతవరకు హెచ్ఓడి గారు వచ్చిన తర్వాత ఈ ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా మన ప్లాంట్ చక్కగా రన్ అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. దీంట్లో మన వాళ్ళు చెప్పింది కానీ వేరే మీరు చూసింది కానీ ప్రతిదీ అండర్ ప్రాసెస్ అని కాకుండా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేస్తూ ముందుకెళ్ళి మన 7.2 మిలియన్ టన్స్కి పెడితే బాగుంటుందని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు ఈ కుర్రోళ్ళందరూ కూడా మంచి బాగా యాక్టివ్గా మాట్లాడుతున్నారు. ఇదే ప్రొసీజర్ మీరు అందరూ ఫాలో అవ్వండి. తర్వాత మీరు ఒక యూనియన్ పర్సన్ కదా, మీరు అందరూ కూడా మాట్లాడి కలుపుకొని వెళ్ళండి. తర్వాత హెచ్ఓడి గారికి మమ్మల్ని కూడా ఏఐటీసీ కూడా ఈ మీటింగ్లో మమ్మల్ని కూడా కలిపినందుకు మరొకసారి మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. సోదరుడు మరి రాజుగారు చెప్పినట్టుగా మంచి హెచ్ఓడి గారు ఈ టైప్ ఆఫ్ నిర్ణయం తీసుకోవడానికి చాలా అద్భుతం. అంటే ఒక డిఎస్సి మీటింగ్ అంటే ఏదైతే ఒక యాక్టింగ్ యూనియన్ కమిటీ మెంబర్స్ ఉంటారు, జనరల్గా పురోగతి సాంప్రదాయం అని ఏదేమైనట్టు ఇక్కడ యూనియన్ ప్రతిపాదన కాకుండా అందరికీ విషయం తెలియాలి. అందరి ద్వారా వచ్చిన రిపోర్టు కంప్లైంట్స్ ఏమైనా ఉంటే తీసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి మంచి పద్ధతిగా ఉంటుందని డిపార్ట్మెంట్ నుంచి మీరు తీసుకున్న నిర్ణయం నిజంగా ఎక్సలెంట్ సార్. డిఎస్సి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే బ్రిగేడ్లోనూ షిఫ్ట్లోనూ ఏదో వెళ్తున్నారు, ఏదో కంప్లైంట్ చేస్తున్నారు, ఈ లైట్ లేదు, లేకపోతే ఇది ఈ డోర్ లేదు, లేకపోతే ఇది అర్థం బ్రేక్ అయిందని బ్రిగేడ్లో నెంబర్ ఆఫ్ డిస్కషన్స్ ఉంటాయి. మాలాటలు అడుగుతుంటారు యూనియన్ రిప్రజెంటేషన్ కాదు, ఏ యూనియన్ ఆవరించారు. మేమేమంటాం అంటే ఎలా డిఎస్ఓ వెళ్తుంటారో అది చూసుకుంటారు అని మేము పక్కన పెట్టేస్తుంటాం జనరల్గా. కానీ బాధ్యత అనేది ఎక్కువ మంది తీసుకుంటే ఈజీనెస్ ఉంటుంది, పర్ఫెక్షన్ ఉంటుంది, మనకి సొల్యూషన్ దొరుకుతుంది. అందులో భాగంగా మీరు ఈ సెషన్ విషయం అయితే మాత్రం నాకైతే 100% చాలా నచ్చింది సార్. నువ్వు సోదరు చెప్పాడు మా లైటింగ్ అనేది జనరల్గా మెషిన్ ఎక్కిన వాళ్ళు లైటింగ్ వెళ్తారో వస్తుంటారో ఆ ప్రాబ్లం. పబ్లిక్లో మాలాంటి వాళ్ళు చెప్పడానికి మీకు ఎప్పటికప్పుడు మేము వచ్చి డైలీ కలుస్తుంటాం. ఇది కూడా మేము రేట్ చేస్తాం అనుకోండి రోజు. ఇలాంటి వాటికి మాకు పిలిచినందుకు మాకు ఒక అవగాహన వస్తుంది. ఆ కుర్రోళ్ళ కంటే ఒక సీనియరిటీ ప్రింట్ ఉన్నాం కాబట్టి మేము కూడా చెప్పడం ఏ యూనియన్ అవ్వచ్చండి. ఈరోజు యాక్టింగ్ ఈ యూనియన్ ఉండొచ్చు, ఇంకో యూనియన్ ఉండొచ్చు. కానీ అందరూ యూనియన్కి ఖచ్చితంగా మీరు డిపార్ట్మెంట్లో ఈ టైప్ ఆఫ్ కోఆర్డినేషన్ చేసినందుకు డిపార్ట్మెంట్ 100% బాగుపడుతుంది. మన 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 మొట్టో కూడా ఏంటి, మనం బాగుండాలి, మన డిపార్ట్మెంట్ బాగుండాలి. మీరు ఇందాక పక్షం పాలపక్షం లేదంటే ప్రతిపక్షం లేదు ఇక్కడ. అలా చేయడం వల్ల మేము 100% సాటిస్ఫై అవుతాము ఈ డిపార్ట్మెంట్ నుంచి. నిజంగా మీరు కానీ మీరు రాబోయే రోజుల్లో కానీ ఈ టైప్ ఆఫ్ నాలెడ్జ్ తోటి చేస్తే మేము ఈ డిపార్ట్మెంట్కి కొనుపడి ఉంటాం. మీరు చెప్పిన పనులను చేయడానికి మా సోదరులు మేము అందరూ కలిసి యూనియన్ తరఫు నుంచి కూడా అలాగే వైఎస్ఆర్ టైస్ నుంచి మేము కానీ మా సోదరులు కానీ మీకు ఎప్పుడు సహకరిస్తుంది సార్. చాలా గుడ్ నిర్దేశం ఇది. థ్యాంక్ యూ సార్. జనరల్గా ఆర్ఎంహెచ్పి 2018కి ముందు ఒక రకంగా ఉండేది. 2018 తర్వాత ఇంకొక రకమైన యూటర్న్ తీసుకోవడం జరిగింది. గతంలో మనం 2018కి ముందు యావరేజ్ పర్ మంత్ 2 crores డెమరేజ్ పే చేసేవాళ్ళం. ఆర్ఆర్టీ కానీ లేకుంటే డెమరేజ్ కానీ తీవ్ర స్థాయిలో ఉండేది. ఎప్పుడైతే అంటే ఈ డిపార్ట్మెంట్ టీమ్ లీడరు హెచ్ఓడి గారు అలాగే ఈ డిపార్ట్మెంట్ గుర్తింపు యూనియన్ కలిపి ఈ
ఎఫర్ట్ పెట్టడం వల్ల కొన్ని అద్భుతాలని సృష్టించడం జరిగింది. అందులో భాగంగా గుర్తింపు యూనియన్గా మేము మా దాంట్లో ఒక ఇద్దరిని అంటే 15 మందిలో ఇద్దరిని సీనియర్ని పెట్టాం. జై రమేష్ అండ్ డి జగన్నాథం సిహెచ్పి ఓహెచ్పి మెకానికల్. తత్మ వాళ్ళందరినీ ఎలక్ట్రికల్ ఓలు కోరు బ్రిగేడ్ 1, 2, 3 ఆపరేషన్ ఓర్ సైడ్ కోల్ సైడ్ డైనమిక్ క్యాండిడేట్స్ని తీసుకొచ్చాం. వాళ్ళు గ్రాస్ రూట్లో క్షేత్రస్థాయిలో ఉన్న అభద్రతా భావాల్ని తీసుకొచ్చి ఈ వేదిక మీద డిస్కస్ చేయటం వల్ల మంచి రిజల్ట్స్ చూపించడం జరిగింది. అయితే దిస్ క్రెడిట్ విల్ గోస్ టు టోటల్ ఎంటైర్ నాన్ ఎగ్జిక్యూటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్. 483 నాన్ ఎగ్జిక్యూటివ్, 163 ఎగ్జిక్యూటివ్ కూడా టోటల్ కలెక్టివ్ ఆర్ఎంహెచ్పికి వెళ్ళొద్దని చెప్పేసి నేను భావిస్తున్నాను. గతంలో ఏంటంటే అంటే మీకు ఆర్ఆర్టీ భయంకరంగా ఉండేది, దాన్ని జీరో చేసుకోగలిగాము. అలాగే డ్యామేజ్ కూడా జీరో చేసుకోగలిగాం. అలాగే యాక్సిడెంట్స్ జీరో చేసుకోగలిగాం. అలాగే ఐఆర్ ప్రాబ్లమ్స్ లేవు. బికాజ్ ఆఫ్ మాకు ఎలక్షన్ టైంలో అంటే గుర్తింపు యూనియన్ కోసం ఎవరి ఎజెండా వాళ్ళు పట్టుకొని మేము ఇది చేస్తామని చెప్పి చెప్తాం. కానీ వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్నీ ఒకటే, ఏఐటీసీ ఏంటి, ఐఎన్టీసీ ఏంటి, వైఎస్ఆర్టీసీ ఏంటి, సిఐటి ఏంటి, అందరం ఒకటే కార్మికులు. సో ఆ రకంగా కలిసిమెలిసి ఈ వాతావరణాన్ని మేము ఇంప్రూవ్ చేసి డెవలప్మెంట్ చేసి సహృద స్వభావంతో సోదరభావంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే బెల్ట్ త్రో కట్స్ తగ్గాయి. తర్వాత దాన్ని ఏమంటారంటే బెల్ట్ స్నాపింగ్స్ అంటారు కదా. 2018కి యావరేజ్ పర్ షిఫ్ట్ బోత్ కోల్ అండ్ ఓర్ 3 స్నాప్స్ ఉండేవి. కానీ ఈరోజు 30 రోజులకి ఒక స్నాప్ కూడా లేకుండా చేయగలిగాం. అది కూడా ఇట్ ఈస్ గుడ్ అచీవ్మెంట్ ఇన్ దిస్ 2 years పీరియడ్. ఈ రీసెంట్లీ ఒక కల్చర్ స్టార్ట్ చేశారు సిహెచ్పి ఆపరేషన్లో. ఏవైతే ఫారిన్ మెటీరియల్స్ ఆన్ బెడ్ అంటే బెడ్ మీద బెల్ట్ పీసులు కానీ ఐడ్లర్స్ కానీ ఇవేవైతే స్క్రాప్ అంటాం కదా, స్క్రాప్ని రీసెంట్లీ టోటల్ టీం వెళ్ళి దాన్ని ఏరి పక్కన పడేయటం జరిగింది. అలాంటివి ఇంట్రడ్యూస్ చేసి ఇంకా చేస్తే అది ఉపయోగకరం. అంటే యంత్రం తాలూకా అంటే లైఫ్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫారిన్ మెటీరియల్ని తీయించడానికి వీలైతే ఒక టీము, తర్వాత ఈ బెల్ట్ పీసులు తీయడానికి వీళ్ళని ఇచ్చేయడానికి ఒక టీము పెట్టుకుంటే మనకి ఇంకా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రీసెర్చ్ గారు నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. నేనంటే జనరల్గా టీం లీడర్లకి 16 నిమిషాలు మాట్లాడారు. అందుకే విషయం ఏంటంటే సహజంగానే టీమ్ లీడర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది. మా డిపార్ట్మెంట్ సెక్రటరీగా గత 33 ఏళ్ళ అనుభవాన్ని రంగరించి అందరినీ మోటివేట్ చేస్తూ ఇటు ఆఫీసర్స్ని కానీ అటు మా టీంని కానీ పట్టుకోవాలి కానీ మోటివేట్ చేసే పర్సన్. అటువంటి వ్యక్తి దేవమండ్రి వ్యక్తి మా టీం కూడా మా పెద్ద అసెట్. కాబట్టి సహజంగానే ఆయన అన్నింటిలో ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి చెప్పాలన్న తపన అది ఉంటుంది. కాబట్టి ముందుగా ఆయన తరఫున కూడా నేను మీ అందరినీ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నందుకు మన్నించమని కోరుతున్నాను. రెండోది ఏంటంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా హెచ్ఓడి గారు లేదంటే ఆపరేషన్ ఇన్ఛార్జ్ హెడ్ కానీ ప్రజెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఎందుకంటే మేనేజ్మెంట్ పర్స్పెక్టివ్ అనేది మా వర్కర్ యాంగిల్ నుంచి ఆయన చెప్పాడు, ఆయన అబ్జర్వేషన్ అనేది. మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా ఈ 2 yearsలో ఈ ఎలక్ట్రికల్ నుంచి ఆపరేషన్ నుంచి మెకానికల్ నుంచి మనం అందరికీ తెలిసిందే డ్యామరేజ్లు ఇవన్నీ మన ఆర్ఆర్టీలు ఇవన్నీ అందరికీ తెలుస్తున్నాయి. అవి పై స్థాయిలో కూడా సీఎండీ గారి స్థాయిలో కూడా అనేక సందర్భాల్లో మీటింగ్లో అప్రిషియేట్ చేశారు. కాబట్టి గతంలో ఆర్ఎంహెచ్పి అంటే 32, 33 డిపార్ట్మెంట్, ఈరోజు నెంబర్ 1 డిపార్ట్మెంట్. ఈవెన్ ఎస్ఎంఎస్ బిఎఫ్ కూడా మనకంటే కింద ఉన్నాయి చాలా అంశాలు. సో ఆ క్రెడిట్ ఈ 2 సంవత్సరాలు రావడం అంటే ఒకటి హెచ్ఓడిగా టీమ్ లీడర్ వసంతరావు సీఎం అయిన తర్వాత ఆయన లీడర్షిప్ ప్లస్ ఈ టైంలో మే రికగ్నైజ్ చేయడానికి ఉండడం మాకు కూడా చాలా గర్వంగా ఉంది. అలాగే దీంట్లో మెయిన్గా యూత్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండడం అది మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడే కాదు, 30 ఏళ్లలో 20 ఏళ్ళ కిందటే మేము 3 ఏళ్ళ కాన్సెప్ట్ ప్లాంట్ లెవెల్ ఇష్యూస్ మీద సేఫ్టీ కానీ ఈ ప్లాంట్కి సంబంధించిన ప్రొడక్టివ్ విషయాల్లో 3 యూనిట్ని ఎంటర్టైన్ చేయాలని చెప్పేసి మేము 3 యూనిట్ కాన్సెప్ట్కి అంగీకరించాం. ఆ రోజున గతంలో మేనేజ్మెంట్ కూడా ఒప్పందాలు కూడా అలా జరిగాయి. సీటు మోటివేషన్ ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ని సర్వైవల్ చేయాలనేది మా యూనియన్ యొక్క మా ఆల్ ఇండియా లైన్ అది. కాబట్టి మేము అంతవరకే చేసాం. అయితే మరి రికగ్నైజ్ అవసరం ఎందుకు అంటే
వెల్ఫేర్ విషయాల్లో ఒక్కొక్క యూనియన్కి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది. సపోజ్ పెన్షన్ స్కీమ్ మీద కానీ ఇట్లా రకరకాల స్కీముల మీద ఇన్సెంటివ్ స్కీమ్లు కానీ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఒక ఎంప్లాయీకి సంబంధించిన వ్యక్తిగత విషయాల్లో ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ విషయాల వరకు గుర్తింపు యూనిట్ ఎలక్షన్ ఆ అగ్రిమెంట్లు ఉంటాయి తప్ప ప్లాంట్, ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, సేఫ్టీ ఈ 3 అంశాల్లో ఎప్పుడు కూడా మేము సోదరులు ఎప్పుడు ఆహ్వానిస్తాం. మేము గుర్తింపులు ఉన్నా లేకపోయినా, అలాగే వాళ్ళు ఆహ్వానిస్తే మేము వస్తాం. ఎందుకంటే ప్లాంట్ ఉంటేనే మనం అందరం ఉంటాం. ఆ ఉద్దేశంతో ఇప్పటి వరకు పనిచేస్తాం, భవిష్యత్తులో కూడా పనిచేస్తాం. కాబట్టి చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఒక 2 years తర్వాత రివ్యూ మీటింగ్లో ఈ రకంగా మొత్తం అన్ని అంశాలు చర్చించుకుని అందరూ ఇది డిపార్ట్మెంట్కి షేర్ చేయడం, డిపార్ట్మెంట్ కాదు ప్లాంట్కి బయటికి కూడా తెలియాలి. ఎందుకంటే ఈ రోజున ఏవి చేయకుండానే హడావుడి చేసేసే హంగామా బ్యాచ్ ఎక్కువ ఉంది. మనం చూస్తాం ప్లాంట్లో కానీ బయట కానీ అది ఏం చేయడు, గమ్మెడి ఉపయోగపడదు. కానీ బయటకు వస్తే వేరే రకంగా చేస్తాం. కానీ మన ఇంత 0 level నుంచి నెంబర్ 1 పొజిషన్కి వచ్చినప్పుడు అన్ని యాంగిల్స్ 1 కాదు 2 కాదు ఆల్ పర్స్పెక్టివ్స్లో ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం చెప్పుకోవడం తప్పలేదు. చెప్పాలి, చెప్తేనే మిగిలిన డిపార్ట్మెంట్లకి, మిగిలిన ఎంప్లాయీస్కి, మిగిలిన హెచ్ఓడీలకి కూడా అది మిగిలిన ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉంటుందని చెప్పేసి నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. కాబట్టి ఈ రకమైన వాతావరణం కల్పించినందుకు హెచ్ఓడి గారికి, ముఖ్యంగా మూర్తి గారికి, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటి గుర్తింపు సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేయాలి. Now, after sitting after 2 years in DSC meeting under the leadership of our brother HOD, the point which we have seen in the beginning and a lot of altercation means hangama among ourselves. Today I have seen such a peaceful environment. The number of points are reduced. People, even if by raising their point they have shown the total satisfaction. It is something is there. A lot of work has been done on the ground, and result is completely visible from the people to whom we are speaking. Our union, the people, those who are taking care of the plant, directly, not only people welfare, indirectly welfare of the officers also, directly welfare of the workers. So directly, indirectly together, they are also one of the greatest stakeholder of the organization after management. So management don't take it as secondary. They take it on the table at par with them. The management of our unions, both are having on unison on the point that we have done really wonders. Kudos to all our friends and definitely our leaders. Thank you, sir. And we say that we will continue the same. Good morning, everybody, my colleagues and friends. Actually, last 2 years, when our Vasundhara sir became the HOD, that time a lot of responsibility shifted. And people have got the different responsibility and different areas. So I thank to Vasundhara, he has guided the new team in a proper way, and we have achieved the target in very systematic manner. It has taken 1 month, 2 months like that, but we are targeting the targets and we have achieved in a systematic manner. It is RRT, or size of production, or material dispatch, and damage. Every year we have shown our limits and our efficiency. And with the things, our management is very happy, just appreciating everybody in animation, not only HOD, all the people. And they are expecting more from us. So presently, the 3+ furnaces are running and 2 centrifuges are working. It is a huge task. Right now, they are calling me to supply the material so that the 3+ furnaces will run with the help of 2 machines. Yesterday, for example, we have sent the 1300 ton size door to blast furnace. It is a record. Till that is a record. And still they are asking more, and we are saying yes, we will give. That is the condition we have reached. It is thanks to everybody, and special thanks to our HOD person also. I am going to thank you. చెప్పినట్టు చాలా చేంజెస్ ఉన్నాయి. సిస్టమ్ స్టెబిలైజేషన్ అయితే బాగా జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి షిఫ్టింగ్ చార్జ్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఆపరేషన్ కూడాను ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో కోకోవై నుంచి లేదా టీపీపీ నుంచి దాన్ని మీట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ ఫిగర్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. అంటే ఎవ్రీ షిఫ్ట్ మనం ఎంత మెటీరియల్ ఇవ్వాలన్నది. సో ఆ విషయంలో మాత్రం బాగుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ధావన్ గారు మొత్తం అయిన తర్వాత కూడా ఏంటంటే అలర్ట్నెస్ ఇంకొంచెం పెరిగింది కదా చెప్పాలంటే. అది చెప్తున్నాను నేను. దానివల్ల ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం వచ్చిన వెంటనే
జనరల్ షిఫ్ట్ వాళ్ళు కానీ షిఫ్ట్ అంటే నాకు జనరల్ షిఫ్ట్లో ఉన్న నాకు కానీ షిఫ్ట్లో ఉన్న కానీ ఎవరి వెంటనే వెళ్ళిపోవడం అది తొందరగా దాన్ని రెక్టిఫై చేయడం కానీ అది రిపీట్ అవ్వకుండా చూడటం కానీ ఇవన్నీ బాగా పెరిగాయి. అంటే ఎప్పటికప్పుడు అవేర్నెస్ తీసుకొస్తున్నారు. మా జనరల్ మీటింగ్స్లో కూడాను మనం ఎంత మెటీరియల్ వాళ్ళకి సప్లై చేయాల్సి ఉంటుంది, మనం ఎంత జాగ్రత్తగా పని చేయాలి, ఇంకెంత కష్టపడాలి అన్నది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడం కానీ అట్లా గోయింగ్ ఇన్ రైట్ వే అని నేను ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా అయితే సార్ మన హెచ్ఓడి గారి గురించి చెప్పాలంటే ఏదైనా విషయం వస్తే మాత్రం ఆయన వరకు వెళ్తే మాత్రం ఆయన ఏది వదలరు, ఒక సింగిల్ పాయింట్ కూడా వదలట్లేదు. రీసెంట్గా మనకి ఎవరికైనా ఒంట్లో బాగలేకపోయినా కానీ ఆయన దగ్గర ఉండి నోట్ షీట్లు కానీ ఏమన్నా కానీ ఆయన పై వాళ్ళతో మాట్లాడి మరీ ఇప్పిస్తున్నారు. ఒక ఎగ్జిక్యూటివ్ ప్రాబ్లం వచ్చితే కూడా ఆయన అలాగే హెల్ప్ చేస్తున్నారు. సో ఇక్కడ అంతా ఏంటంటే ఒక కార్డియల్ రిలేషన్లో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతూ డ్యూటీస్ డెలివరీ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంతవరకు ఏంటంటే సేఫ్టీ అంటే సేఫ్టీ ఒకటి సెపరేట్ సెక్షన్, అది సెపరేట్ ఇష్యూ, ప్రొడక్షన్ సెపరేట్ ఇష్యూ అనేది ముందు కాన్సెప్ట్. గత 2 years ఏమైందంటే మనకి సేఫ్టీ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ రిలేటెడ్ టు ప్రొడక్షన్. అంటే ఆన్ సమ్ అకేషన్స్ డైరెక్ట్లీ రిలేటెడ్, కొన్ని అకేషన్ అంటే ఇండైరెక్ట్గా రిలేటెడ్ ఉంది. ఎలాగంటే సేఫ్టీ బూట్స్ ద మొరైల్ ఆఫ్ ది ఎంప్లాయీ. ఫస్ట్ ఏంటంటే మనకు ఒక ధైర్యం ఉంది, మనకి యాక్సిడెంట్ అవ్వదు, మన సేఫ్టీ గురించి పట్టించుకునే ఆఫీసర్స్ ఉన్నారు, ఫెలో యూనియన్స్ ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు అనేసరికి ఏదంటే మనకు చూడండి హెల్మెట్ పెట్టుకొని వెళ్తే బైక్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది వితౌట్ హెల్మెట్. మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు హెల్మెట్ లేకుండా వెళ్తే 30-35 భయం వెళ్తాం. అది హెల్మెట్ ఉండే జరిగింది, హెల్మెట్ ఉందని చెప్పి 100 స్పీడ్ కొట్టేకూడదు. సో అలానే సేఫ్టీ అనేది ఇటు భరోసా ఇచ్చింది. అది ఎలాంటి భరోసా అంటే మనం ప్రొడక్షన్ లెవెల్స్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా, సపోజ్ హౌస్ కీపింగ్ అని కానీ లేకపోతే మెషిన్ తాలూకా రిక్వైర్మెంట్స్ కానీ. సో ఓవర్ అండ్ అబౌట్ దిస్ యాటిట్యూడ్ అండ్ ది సపోర్ట్ ఫ్రమ్ అవర్ హెచ్ఓడి. సో హెచ్ఓడి సేఫ్టీ ఏముందండి, సేఫ్టీ గురించి కాదు, వీఆర్ హియర్ ఫర్ ప్రొడక్షన్ అంటే దాన్ని ట్రెండ్స్. కానీ ఏంటి లేదు, సేఫ్టీ ప్రొడక్షన్ రెండు ప్యారలల్గా వెళ్ళాలి, హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి అనుకుంటే మటుకు ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి, పాజిటివ్ డెఫినెట్గా వస్తాయి. సో ఈయన ఆనంద్ కుమార్ గారు చెప్పినట్టు ఎంప్లాయీస్ బాగోలేదు అంటే మటుకు ఆయన డైరెక్ట్గా వెళ్ళి మేము వెళ్ళడానికి ముందు కూడా మా ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళిపోయిన అకేషన్స్ సందర్భాలు చాలా అవుతాయి. సో ఇది చూడడానికి చాలా తక్కువలో ఉంటుంది, కానీ అది ఒకసారి మేము సిగ్గుపడడం కూడా జరిగింది, మాకన్నా ఈ ముందు వెళ్ళి పరామర్శించారండి. సో ఇవన్నీ ఏంటి, ఇవన్నీ మోరల్ పోస్టింగ్, ఇవన్నీ ఎవరు మోరల్ ఈజ్ హై, యూ కెన్ ప్రొడ్యూస్ హై. సో మోర్ ఓవర్ ఏంటి ఆపరేషన్ ఇష్యూస్ కానీ కంప్లైంట్స్ కానీ చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం మాకు షట్ డౌన్స్ కూడా దొరుకుతుంది. ఇప్పుడంటే ఇంతకుముందు ఏంటో షట్ డౌన్స్ దొరికే కాదు, ఈ మధ్యకాలంలో షట్ డౌన్స్ కూడా మాకు బాగా దొరుకుతున్నాయి. రామ్ గారు కోరు చూసిన తర్వాత ఇంకా మాకు షట్ డౌన్స్ కానీ కంప్లైంట్స్ అని గట్టిగా చెప్తున్నారు. బట్ అట్ ది సేమ్ షట్ డౌన్ ఇచ్చి మీరు చేసారు లేదని చెప్పి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాం. దాన్ని బట్టి కూడా మేము అలర్ట్ అయ్యాము, మేము చేస్తూనే ఉన్నాం. బట్ మేము ఎప్పుడు కూడా ఆపరేషన్ మెకానిజం అనేది సెపరేట్ ఫీల్ అవుతుంది. సో యూనియన్ సైడ్ నుంచి కూడా మాకు సపోర్ట్ బాగానే వస్తుంది. కాకపోతే ఇదేంటంటే ఇలాగే మీరు ఇది చేశారు కాబట్టి ఐఆర్ ఇష్యూస్ అయితే మనకి స్కూల్గా సిఎస్పీ మెకానికల్ మటుకు జనరల్గా రాలేదు. మాకు లోకల్ రెసిడెంట్ జగన్ కానీ అని లోకల్గా ఉన్నా సరే మేము మ్యాక్సిమం సెటిల్ చేసుకుంటాం. మీ వరకు కూడా రావు, ఎందుకంటే ఇక్కడ యాక్చువల్ ఆల్ పీపుల్ ఆర్ అబౌవ్ 50. ఇప్పుడు గొడవలు ఆడుకొని ఇవన్నీ చేసుకుని పెద్ద ఉపయోగం లేదు. అందుకని చెప్పేసి వసుంధర అయిన తర్వాత దేర్ ఇస్ వెరీ బిగ్ చేంజ్ ఇన్ అవర్ యాటిట్యూడ్ అండ్ వీఆర్ వర్కింగ్ టుగెదర్, వీ విల్ ఎక్సెల్ టుగెదర్. అండ్ ప్రూవ్ అయిందంటే సేఫ్టీ పార్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్. నాకు అవకాశం ఇచ్చిన హెచ్ఓడి గారికి వన్స్ అపాన్ ఎ టైమ్ ఆర్ఎంహెచ్పి వాజ్ ఎ సింకింగ్ షిప్. ఎవరు చూసినా ఆర్ఎంహెచ్పి డిపార్ట్మెంట్. ఈవెన్ కేకే ఘోష్ గారు కూడా, నేను ఐఎస్ఓ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కేకే ఘోష్ గారు రూమ్కి వెళ్తే అక్కడికి ఆర్ఎంహెచ్పి కామనే కర్తా ఇక్కడికి అని జస్ట్ అలా అడగడం జరిగింది. డి శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. నేను అప్పుడు ఆయన చెప్పాను, సార్ आप कैसे बोल रहे हैं, आप आरएमएचपी काम नहीं करेगा तो प्लांट कैसे चल रहा है అన్నాను ఊరికే. అప్పటి వరకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకి చాలా. అది సెకండ్. ఇక 2018 నుంచి ఆఫ్టర్ బికమింగ్ వసుంధరావు గారు యాజ్ హెచ్ఓడి ఇక చాలా థింగ్స్ మనం తెలిసిందే, అది మనం నేను చెప్పాల్సిన లేదు, ఆల్రెడీ దేనవంద్ గారు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఇంకో విషయం, సిహెచ్పిలో కోవిడ్ వచ్చినప్పుడు రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్కి ఎలాగిస్తాం అవన్నీ ప్రజెంట్ చేయాలి కదా. ప్రజెంట్ చేయాలన్నప్పుడు మరి మీరు అందరూ కలిపి అందరూ తీసుకెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఇలాంటి కొత్త థింగ్స్ అన్నీ ఈ 2 yearsలో ఈ యొక్క టైంలోనే డ్యూరింగ్ దిస్ ఇది అందరూ రావటం
నాకు చాలా సంతోషం. लास्ट 2 years में RMHP is a changed RMHP, उसमें कोई डाउट नहीं है. And I was telling about some 3 Ds. हमको भी थोड़ा 3 C याद आ गया है. It's a coordination in a cohesive and a cordial manner. RMHP में ये cordial word था ही नहीं. हम लोग मॉर्निंग आते थे, झगड़ा करते थे, and we were known for quarreling. We were quarreling among yourselves, you were quarreling among yourself, we were quarreling with you. अभी वो दिन नहीं है. आजकल हम लोग लास्ट कब झगड़ा किया भूलिए. इंग्लिश में करना चाहिए. थोड़ा मिर्ची डालने. तो दिनों को तो हम रोज गाली देता है. कुछ काम नहीं करता है करके. बट रियली एक चीज मानना पड़ेगा, इतना कॉर्डियल एटमॉस्फेयर में इतना पार्टिसिपेटिव from both sides, union side, not only ruling union, other unions participating with the ruling union with no rivalry. ये जो हुआ है, definitely इसमें एक आदमी का कुछ हाथ है. वो जो 2 साल में ये चेयर में बैठा है, ये सबको मैनेज करके रखा है. So today in RMHP people laughs. जो 2 साल पहले हम लोग कुछ नहीं करता था, खाली झगड़ा करता था. एंड सेफ्टी के बारे में एक चीज बहुत अच्छा है, दिस यंग पीपल आई एम टेलिंग इन अनदर 3-4 years प्लांट इज इन योर हैंड. ऑल ऑफ अस विल बी गोइंग. इस फेलो अभी जो 15 मिनट बात किया ना, ये और 6 महीना रहेगा. उसके बाद इतना बात करने वाला भी नहीं रहेगा. सो आप लोग देखिए, यंग पीपल प्लांट इज इन योर हैंड. ऑपरेशन, मैकेनिकल, इलेक्ट्रिकल, एवरीबॉडी एक कल्चर बनाइए कि सबके साथ मिल के काम करने के लिए. देन डेफिनेटली आवर प्रोग्रेस नोबडी कैन स्टॉप. आज आरएमएचपी के तरफ कोई उंगली नहीं उठाता है. एवरीबॉडी इज नाउ हैविंग अ फीलिंग ऑफ ऑ टुवर्ड्स आरएमएचपी. आरएमएचपी सीटर दे रहा है, सीटर प्लांट बंद है. आरएमएचपी पेलेट्स दे रहा है. आरएमएचपी कोक भी दिया है. एक बार घोष साहब भी बोला है, क्या तुम लोग क्या साइड कुछ ये भी देगा, क्या बिलेट भी देगा क्या? RMHP can supply not only raw material, any material. Okay, we have proved that, and it is proved only once for all. It is proved that with 2 sinter machine 3 blast furnace can run. That is really unique. So we can do anything, we can face any challenge, provided we work in a cohesive manner. सब लोग मिलके काम करना चाहिए. Okay, thank you. Luckily, we have got a driver who has run this car. But what is required for all of us to know that all of us are important. If the clutch plate is gone, if the tire is gone, if any speedometer goes, this car will not come first. This Mercedes was being used badly till now. Luckily, we have got a good driver. It has taken its speed and it has come first. But more important is all of you. Very good that we are all sitting together and talking properly and nicely and cordially, as he said. But this car should keep running at its full pace. We have now learned with our leader how it should run, how tuning has to be done and where tuning, which carburetor has to set at which point. Each and every part of this car has its own importance, has to function. Then only car will go at full speed, full throttle and come first. So that is the way we should continue, thanks to our leadership. It is ready. It should run its full pace. But what is the purpose of brake in it? Every vehicle got a brake. Scooter, motorcycle, car. What is the purpose of brake? Be careful when some hindrance comes. That means what? To speed, break the speed. Break the speed. No, purpose of brake is to move at high speed. To reach the destination at the high speed. Use confidence to move in a high speed also. Yes, brake is there to make the vehicle able to move at high speed. If that is not there, you cannot speed. You cannot reach the destination. So now we are here for safety. Safety purpose is that only. Everything right now is okay.
we are getting, they're performing much better than earlier years. We have to keep this step. That safety, first thing is the safety, we should not forget the points. Other things regarding all the things are told already, A point, B point, C point, D point. But must maintain this safety tempo. Otherwise, whatever you do, they will be lost. Nothing else. That's all. ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ డౌన్ గారు చెప్పారు గుడ్ డ్రైవర్ అని. నాకు అది ఒకే ఒక ఫోబియా, డ్రైవింగ్ ఫోబియా. అందుకే ఇక్కడ సక్సెస్ నేను ఒక చోట మైనస్ అయింది, ఇంకో చోట నష్టం. నాకు డ్రైవింగ్ ఫోబియా ఉంది. నేను డ్రైవింగ్ చేయలేను. బైక్ మీద అంటే కూరగాయల వరకు, మార్కెట్ వరకు తీసుకురాగాను ప్లాంట్కి. అందుకే నేను అంతకన్నా ముందు బయలుదేరి వచ్చాను. ఎందుకంటే ఆ విషయం మీకు ఎవరికి తెలియకపోవచ్చు, నాకు డ్రైవింగ్ ఫోబియా ఉంది. అందుకే నేను ముందుకు వచ్చి కూర్చున్నవాడు రూమ్లో, అందరికంటే ముందు ఉండేవాడు. ఏంటి అంతకంటే ముందు వస్తున్నారు ఏంటి అనుకునేవాళ్ళు అందరూ. ఆ విషయం ఎవరికి తెలియదు. లిస్ట్ అయినా కానీ ఇందులో అక్కడ కాదు. అది వెహికల్ డ్రైవింగ్ లేదు, మీకు మ్యాన్ డ్రైవింగ్ అయితే ఉంది. I'm not a deserver for the good driver, but by the support of all our people, మనందరి సపోర్ట్తో మనం ముందుకెళ్తున్నాం. ఇట్ ఈస్ నాట్ వన్ మ్యాన్ షో, ఇట్ ఈస్ టోటల్లీ టీమ్ స్పిరిట్, టీమ్ ఎఫర్ట్. ఈ టీమ్ ఎఫర్ట్ వల్లనే మనం ముందుకెళ్తున్నాము. ఇలా మీరు అభిమానంతో కొంచెం చిన్న తేడా, చిన్న డిఫరెన్స్ వచ్చింది కనుక అదేదో నాకు ఆపాదించడం మాత్రం కరెక్ట్ కాదు మిత్రులారా. ఇది అందరికీ, ఇది మనందరి టీం మొత్తానికి. ఫోరెవర్ నాకన్నా ముందు మన సీనియర్స్ ఎవరైతే హెచ్ఓడిస్ ఉన్నారో నిజంగా వాళ్ళకి ఎప్పుడు నేను ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను నా మైండ్లో. ఎందుకంటే వాళ్ళ నుంచి నేను చాలా పాయింట్స్ నేర్చుకున్నాను. నేను జీతం కోసం పనిచేస్తున్నాను, నేను జీతం కోసం చూసుకున్నాను కానీ గ్రేడ్ల కోసం ఎప్పుడు చూడలేదు. అది ఆటోమేటిక్గా అది. అంతేగాని మీరు అన్నట్టుగా ఐఎమ్ నాట్ డిజర్వ్, ఐఎమ్ జస్ట్ ఇక్కడ పెట్టాలి, ఒక వ్యక్తిని పెట్టాలి కనుక నన్ను పెట్టారు. మనం అందరం కలిసి మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అది మనం ఇప్పుడు కూడా ప్లాంట్ మనందరినీ ముందుకు తీసుకెళ్తుంది. మన ఫ్యామిలీస్ ఈరోజు చల్లగా ఉన్నాయంటే బికాస్ ఆఫ్ దిస్ ప్లాంట్కి మనం ఎంతో ఇంకా రుణపడి ఉన్నాం, ప్లాంట్కి రుణపడి ఉన్నాం. ఆ రుణం తీర్చుకోవాలి ఎలా అయినా సరే. ఆ క్రమంలోనే మనం ఆరంభించి మాత్రం మీరు అన్నట్టు అది ఎక్సెల్ అవుతుంది. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. దగ్గర అంత పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు జాగర్ చెప్పినట్లు, దావన్ గారు చెప్పినట్లు, చక్రవర్తి గారు, సుధీర్ బాబు గారు, మరి సత్యనారాయణ గారు, ఆనంద్ చిన్న ఒక నిమిషంలో కూడా చాలా సూత్రకరంగా చాలా విషయాలు చెప్పాడు. ఇది ఏంటంటే సేఫ్టీతో కూడిన ప్రొడక్షన్, ఉత్పత్తి, భద్రతతో కూడిన ఉత్పత్తి అన్నది రియల్లీ దట్ ఈస్ అవర్ అచీవ్మెంట్. దట్ హ్యాస్ టు బి కంటిన్యూడ్. దట్ ఈస్ మై డిజైర్. వీ హ్యావ్ టు ఫ్యూచర్ ఆల్సో వీ హ్యావ్ టు ఫాలో సేమ్ థింగ్. ఇలాగా మనం ముందుకెళ్దాం జాగ్రత్తగా, అందరం కలిసి ముందుకెళ్ళి ప్లాంట్ని మనం మీరు ఒకటే గుర్తుంచుకోండి. RMHP excels, then only Cocoon, TPP, Synthoplant, Blast Furnace, CRMP, SMS will excel. Cocoon thinks tomorrow, RMHP thinks yesterday. మనం నిన్న చేసింది వాళ్ళు ఎల్లుండి తెలుసా. మనం బాగుంటేనే మిగిలిన డిపార్ట్మెంట్స్ అన్ని బాగుంటాయి. వాళ్ళు బాగుంటేనే ప్రొడక్షన్ బాగా వస్తుంది. ప్రొడక్షన్ బాగుంటేనే మనకి మంచి ప్రొడక్షన్ వచ్చి మనకి లాభాలు, రిజల్యూషన్స్. ఈ విధంగా చేసుకుంటే RMHP బాగుంటేనే, రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతే దేశానికి వెన్నుముక. అలాంటిది RMHP బాగుంటేనే ప్లాంట్కి RMHP వెన్నుముక. గుండె అనను కానీ వెన్నుముక లాంటిది. సో మిత్రులారా, ఇదే టెంపోని మీరు మనం అందరం కలిసి నాన్ ఎగ్జిక్యూటివ్స్, CA2, AITC, INTC, YSRTC, సేఫ్టీ వాళ్ళు, ఆపరేషన్ వాళ్ళు అన్నీ ఏ భేదం లేకుండా వీఆర్ ఆల్ RMHP. వీఆర్ ఆల్ ఫ్రమ్ ది RMHP బాగుంటేనే ప్లాంట్ మొత్తం బాగుంటుంది.
సో అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని మన స్లోగన్. సో మిత్రులారా, ఇదే ప్రొసీడ్ కావాలని కోరుకుంటూ మరి మూర్తి గారు ఈ అవకాశం ఇచ్చారు. మూర్తి గారికి మరి ధన్యవాదాలు చెప్తూ కూటాలు చెప్పాలని నాకు సేఫ్టీ కోఆర్డినేటర్గా ఈ అవకాశం ఇచ్చారు. 2.5 years అయింది, ఆల్మోస్ట్ 30 months. అప్పటి నుంచి కూడా నేను డిఎస్సి మీటింగ్ కండక్ట్ చేస్తున్నాను ఎవ్రీ మంత్ చివరి కార్పొరేషన్. అయితే మధ్యలో ఒక 6 నెలలు కరోనా వల్ల అయిపోయింది. అంటే 2 years 24 months కంటిన్యూస్గా నేను చేశాను. మన ఫ్రెండ్స్ కూడా అందరూ వ్యాలిడ్ పాయింట్స్ రేజ్ చేశారు. వాటిని లిక్విడేట్ చేయడానికి నేను మీ కోఆపరేషను, మా సీనియర్ కోఆపరేషన్ అందరూ తీసుకుని మొత్తానికి కాస్త ఆల్మోస్ట్ లిక్విడేట్ చేసాం. అయితే ఏంటంటే వర్క్స్ నా హయాంలో వర్క్ సైట్ యాక్సిడెంట్స్ మాత్రం ఏమీ లేవు. అయితే ఒక్కటే బాధని ఇష్యూ ఏంటంటే ఎక్కువగా ఐఓడి రిపోర్ట్స్ వస్తున్నాయండి. అది ఏంటంటే రోడ్ సేఫ్టీ, అవే ఎక్కువగా నా దగ్గరికి నా హయాంలో జరిగాయి. వాటిని కూడా మనం ఎందుకు ఓవర్కమ్ చేయకూడదు అనేది నాకు ఏంగా ఉంది. కాస్త మరి దీని గురించి మనం ఈ రోడ్ సేఫ్టీ అనేది అవేర్నెస్ తీసుకుని మోర్ కాషియస్, మన జాగ్రత్తగా ఉంటే అవతల వ్యక్తి కూడా జాగ్రత్తగా ఉన్నట్టే కదా. ఈ విషయంలో మనం ఇంకా కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని దాన్ని నలిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఐఓడి అంటే వేస్తుంది మనం, కానీ ఆ బాధకి ఎవరు కంపన్సేట్ చేస్తారు? కాబట్టి ఈ విషయంలో మనం ఇంకా కాస్త మోర్ కాషియస్ అండ్ కేర్ఫుల్గా ఉంటే వీటిని కూడా జీరో చేద్దామని నా ఉద్దేశం. లక్కీలీ వర్క్ సైట్ యాక్సిడెంట్స్ ఏం లేవు. రోడ్ సేఫ్టీ ఎక్కువ రోడ్ యాక్సిడెంట్సే రిపోర్ట్ అవుతున్నాయి ఐఓడీస్. అవి కూడా కాస్త జీరో చేయమని నేను జీరో చేద్దాం అందులో మన ఎఫర్ట్స్ పెట్టి నలిఫై చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది అని ఈ అవకాశం ఇచ్చిన మీరు. అందుకే ఈ యూనియన్ లీడర్స్ని కూడా పిలిచి ఒకసారి రివ్యూ మీటింగ్లా కండక్ట్ చేద్దామని హెచ్ఓడి గారి కన్సెంట్ తోటి ఒకసారి పిలవడం జరిగింది. అందుకే ఈ మీటింగ్ కండక్ట్ చేస్తాం. చాలా సక్సెస్ఫుల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ టు యూ.